నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అమెరికాలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన రవితేజ, హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నల్లపనేని రాజకుమారి. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జట్టి హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుర్రం ద్వారకా శ్రీనివాస్. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివేందుకు అమెరికాకి వెళ్లిన జట్టి హారిక అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నల్లపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జట్టి హారిక కుటుంబ సభ్యులను ఆయుధానగర్లోని స్వగృహంలో మంగళవారం నల్లపనేని రాజకుమారి పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హారిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగిందని అన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన జట్టి శ్రీనివాస్ ఇల్లు తాకట్టు పెట్టి కుమార్తె హారికను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తును చూడాల్సిన హారిక అక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారు. హారిక కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తారని తెలిపారు. హారిక మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. ఎన్నో ఆశలతోటి అమెరికాకు పంపించారు. వాళ్ళకి ధైర్యం చెప్పాలని వచ్చాను నేను. నాకే బాధగా ఉంది. ఇక్కడ ఒక సామాన్య కుటుంబం ఇల్లు కూడా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మాయి కోరిక మీదకి అమెరికాకి పంపించడం జరిగింది. ఇంకొక సంవత్సరంలో చదువు అంతా అయిపోయి ఇక్కడికి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ దారుణం జరిగింది. శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన ఊరు వాళ్ళు, ఐతానగర్ వాళ్ళు, ఎక్కడ వాళ్ళైనా దగ్గరైనా దూరమైనా ఇంకొక ఊరైనా ఏదైనా మన ఇండియా నుంచి అమెరికాకి పిల్లలు వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, ప్రయోజకులు రావాలనే మనం కోరుకుంటాం. అయితే అక్కడ అనుకోని సంఘటనలు జరిగి ఇలా దురదృష్టం వెంటాడుతుంది. అందులో యాక్సిడెంట్లో మరణించడం అనేది అది మరి భరించలేని వేదన. దాంతోపాటు ఏంటంటే సంవత్సరం క్రితమే అమ్మాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. బాగా చదువుకునే అమ్మాయి, మంచి తెలివైన అమ్మాయి. ఇద్దరే పిల్లలు వారికి. నేను నాన్నగారు మంచంలో ఉన్నారు. అవునండి. అమ్మ కూడా పెద్ద ఆవిడయింది. వీళ్ళు పాప పిల్లల్ని చదివించుకుంటా దానికోసం చాలా అప్పులు కూడా చేశారు. మరి ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే పిల్లల మీద ఆశలు ఉంటుంది. ఎంత ఖర్చు అయినా పెట్టి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన అనేది నిజంగా చాలామందికి వస్తుంది. అది చెడని నేను అన్నాను, మంచిదే. ఎందుకంటే పిల్లలు మళ్ళీ పెద్దవి చదువుకుని ప్రయోజకులు అయినాక వాళ్ళు తప్పులు వాళ్ళే తీర్చుకుంటారనే ఉద్దేశంతో ఆ రకంగా పాప ఇల్లు కూడా తాకట్టు పెట్టి పిల్లలు పంపించారు. ఈరోజు ఖచ్చితంగా జరిగినటువంటి ఈ నష్టాన్ని పొందవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్మన్గా ఇలాంటి ఘోరాలు కానీ లేకపోతే అనుకోని సంఘటనలు కానీ జరిగినప్పుడు నేను బాబు గారు ఎంతో సాయం చేశారు, ఎంతోమందికి ఆయన చేశారు. అటువంటి మంచి దాతృ హృదయం ఆయనకుంది బాబు గారికి. ఖచ్చితంగా ఆయన దృష్టికి నేను తీసుకువెళ్తాను. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు, ధైర్యంగా చెప్తారు. నేను కూడా అంటే లోకేష్ బాబు కూడా పట్టించుకున్నారు. ఆయన ఆయనతో మాట్లాడటం, అక్కడ నన్నపనేని మోహనం, తానా ప్రెసిడెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడటం, అలాగే మన వేమూరు రవి గారు, అలాగే జయరామ్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడారు. మరి వాళ్ళంతా కూడా మాట్లాడి ఏ విధంగా అమ్మాయిని తీసుకురావాలి, దాన్ని తొందరగా నిజంగా చాలా త్వరగానే ఏర్పాటు చేస్తున్నట్టు 2-3 రోజుల్లో అమ్మాయి ఇక్కడికి వస్తుంది, తీసుకొస్తారు. ఆ తర్వాత వారికి ఎంతవరకు మనం న్యాయం చేయగలం తప్పనిసరిగా న్యాయం చేస్తాం. అది కూడా చెప్తున్నాను ధైర్యంగా వాళ్ళకి. ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదం మృతి చెందిన తెనాలి పట్టణానికి చెందిన విద్యార్థి జట్టి హారిక కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గుర్రం ద్వారకా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హారిక ప్రమాదశాత్తు మృతి చెందడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు పేదవారైనా అమ్మాయి ఉన్నత స్థాయిలో ఉండాలని అప్పులు చేసి మరీ అమెరికాకు పంపించడం జరిగిందని అన్నారు. జట్టి హారిక కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, హారిక కుటుంబ బాధని ఎవరూ తీర్చలేదని, వారి శోక సముద్రం మునిగిపోవడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు వారికి అండగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం హారిక కుటుంబానికి అండగా నిలిచి వారికి సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, తెనాలి పట్టణం ఐతానగర్లో ఉన్నటువంటి జట్టి శ్రీనివాసరావు గారు, వీరు దేవాదాయ శాఖలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఉద్యోగంతో పాటు
వ్యవసాయం చేసుకుంటూ తనకున్నటువంటి సంతానం, ఫస్ట్ సంతానం అయినటువంటి ఆడపిల్ల, రెండో సంతానం మగపిల్లడు, వాళ్ళని చదివించుకుంటూ అంచెలంచెలుగా పెంచి అమ్మాయి డాక్టర్ సీట్ వచ్చినా కూడా డాక్టర్ సీట్ని కాదని, ఫుడ్కి సంబంధించిన చదువు అయితే చాలా బాగుంటుందని, దాని నిమిత్తం అని చెప్పని గత సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖు నాడు 2023 తారీఖు నాడు అమెరికా వెళ్ళటం జరిగింది. ఒక 4 రోజుల క్రితం ఆదివారం పూట అమెరికాలో జరిగినటువంటి అది రోడ్డు ప్రమాదం అనేది కూడా అంటంగా దురదృష్టవశాత్తు జరిగింది. ఆ ప్రమాదం కూడా, ఆ ప్రమాదంలో శ్రీనివాసరావు గారి అమ్మాయి అమెరికాలో అనుకోకుండా స్వర్గస్థులైనారు. మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పని ఐతానగర్ రావటం జరిగింది. మరి శ్రీనివాసరావు గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి ముందు రోజు కూడా వీళ్ళ అమ్మాయి ఫోన్లో అర్ధరాత్రి 12 గంటలు మాట్లాడి మరుసటి రోజు మార్నింగ్ మాట్లాడతామని చెప్పని అనుకున్న టైంలో గురు పౌర్ణమి నాడు వీళ్ళ శ్రీనివాసరావు గారి భార్య గారు గుడికి వెళ్దాము అనుకున్న టైంలో అనుకోకుండా ఫోన్ రావటం, ఈ జరిగిన సిచ్యువేషన్ తెలియటం, వీరి కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోవటం చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఇటీవల అమెరికాలో తెనాలికి చెందిన విద్యార్థి తాడిపోయిన రవితేజ స్విమ్మింగ్ పూల్లో మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపైన రాజకుమారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇటీవల అమెరికాలోని తెనాలికి చెందిన విద్యార్థి తాడిపోయిన రవితేజ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం రవితేజ కుటుంబ సభ్యులను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపైన రాజకుమారి పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థి రవితేజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను మాట్లాడతానని రాజకుమార్ పేర్కొన్నారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన తెనాలికి చెందిన 2 విద్యార్థులు వారం రోజుల్లో చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. రవితేజ తండ్రి మృతి చెందడంతో తల్లి కష్టంతోనే ఉన్నత చదువులకు పంపించడం జరిగిందని అన్నారు. అప్పులు చేసి మరీ అమెరికా పంపించడం జరిగిందని, ప్రయోజకుడై ఇంటికి వస్తాడనుకున్న కొడుకు మృతి చెందడం, భర్త లేకపోవడం ఆమెకు తీవ్ర బాధను మిగిల్చిందని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ బాధిత కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటారని, వారితో తాను మాట్లాడతానని తెలిపారు. అమెరికా నుండి మృతదేహాలను తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుందని అన్నారు. దీనికోసం జరిగిందంటే నువ్వు అమ్మ కోసం అది పట్టించుకుంటాను. నాకు తప్పనిసరిగా బాడీని పంపిస్తామని చెప్పాడు. నేను చూస్తున్నాను. నాకు కమిటీ పోతుంది ఆఫీస్ లోకేష్ గారు కూడా పట్టించుకుంటాను. కాకపోతే అనుకోకుండా అసెంబ్లీ వచ్చింది. ఇంకా 3 రోజులు అయిపోయినాక నేను వెళ్ళి మాట్లాడతాను. ఈరోజు బాడీగా అయిపోతే దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐతానాలకు చెందినటువంటి చిన్న వయసులోనే అమెరికాకి వెళ్ళి అతి కష్టం మీద, తండ్రి కూడా లేడు, తల్లి తమ్ముడు మాత్రమే ఉన్నారు. మరి ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉంది అసలు ఆ కుటుంబం. బాగా చదువుకుని అమెరికాకి వెళ్ళి ప్రయోజకుడు తిరిగి వస్తాడనుకున్నారు. కొంత పోయినసారి వచ్చినప్పుడు కూడా కొంత తను చదువు కోసం అయినప్పుడు కూడా కొంత తీర్చాడు, కొంత ఇంకా ఉంది. ఆ కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. కుమారుడు ప్రయోజకుడు తిరిగి వస్తాడనుకున్న ఆ తల్లికి మరి భర్తను కోల్పోవడము, అట్లాగే వీళ్ళకి బిడ్డను కోల్పోవడము చాలా బాధకుందామని చూస్తే తప్పనిసరిగా ఈ విషయంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను కూడా మాట్లాడతాను. అలాగే తానా వారితో కూడా నాన్నపనేని మోహన్ వాళ్ళంతా కూడా బాడీలు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసి రేపు శుక్రవారం నాటికి బాడీలు ఇక్కడికి వస్తాయని తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది అటు చంద్రబాబు గారితోనూ, లోకేష్ బాబుతోనూ, అలాగే వేమూరు రవి గారు, మామిడి జయరాం గారు, అమెరికాలో ఉన్న నాన్నపనేని మోహన్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. వారు కూడా వచ్చి రేపు బాడీ వచ్చిన వారు కూడా వస్తారు. మనోహర్ గారు అందరూ కూడా పట్టించుకుంటారు అనుకుంటాను. రాత్రికి రాజా గారు కూడా వచ్చారని చెప్పారు. ఏదేమైనా అందరూ పట్టించుకుని ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా బాబు గారితో మాట్లాడి, అలాగే సత్యకుమార్ గారితో కూడా మాట్లాడతాను. నేను పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడతాను. ఆ కుటుంబం
ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మా ఐతనార్లో మా ఇంటి వెనకాల ఒకళ్ళు, ఇంటి ముందు బజార్లో ఒకళ్ళు, ఈ వారంలో 2 ఇలా జరగడం అనేది ఎన్నో కళలు గంట బిడ్డల్ని ఇతర దేశాలకు పంపిస్తే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు. ఈ అబ్బాయి ఏమో రవితేజ అనేమో స్విమ్మింగ్ పూల్లో జారిపడటము, లోతు ఎక్కువ ఉండి ఈత పెద్దగా రాక అబ్బాయి ఇది అవ్వటము, అలాగే ఇందాక అమ్మాయిని చూసాం అక్కడ, ఆ అమ్మాయి యాక్సిడెంట్లో మరణించటము, హారిక, ఇవన్నీ కూడా చాలా దురదృష్టం అండి. మరి ఖచ్చితంగా అండగా నిలబడతామని అందరం, మీరు కూడా మీడియా పత్రికలు మీరంతా కూడా ఎట్లా ఉన్నారు అండగా, అట్లాగే తప్పనిసరిగా మేము కూడా అందరం అండగా నిలబడతాం. అలాగే ఇరుగు వాళ్ళంతా కూడా ఆమె పాపం చాలా కన్నీరు మున్నీరు గెలిపిస్తూ ఉంది. చాలా బాధగా ఉంది, మనకి వింటున్నా కూడా చాలా బాధగా ఉంది. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ముఖ్యంగా నవ్యాంధ్ర ప్రయోజనాలకు పెద్దపీట వేశారని పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు హర్షం వెలిబుచ్చారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలను ప్రస్తావిస్తూ తమ హర్షం వెలిబుచ్చారు. సంపత్ రాయుడు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు తగు ప్రాధాన్యత బడ్జెట్ ద్వారా కల్పించారని అన్నారు. యువత, మహిళ, రైతాంగం, పారిశ్రామిక వర్గం ఇలా ప్రతి ఒక్కరికి బడ్జెట్ ద్వారా ఎంతో కొంత ప్రయోజనం కల్పించారని ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో శిఖా రవీంద్ర, డి హనుమంతరావు, దారా సాయి గుప్తా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి ముందుగా భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా సంతోషకరమైన, చాలా ఆనందదాయకమైన, ప్రతి వ్యక్తికి కూడా, అంటే అటు యువతకి, ఇటు మహిళలకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి మరియు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుందన్నది వాస్తవ సత్యం. ఎందుకంటే ఒక పక్కన యువతకి నైపుణ్యం పెంచి, వాళ్ళల్లో సృజనాత్మక శక్తిని పెంచి, ఈ దేశంకి ప్రపంచంలోనే అత్యధికమైన యువత కలిగిన ఈ దేశంలో యువతకి ప్రథమ స్థానం ఇస్తూ ఈ రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ యువత బడ్జెట్ అనడంలో సందేహం లేదు. అదేవిధంగా మహిళా సాధికారతకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, వ్యాపార వర్గాలకు కానీ, పారిశ్రామిక వర్గాలకు కానీ ఏ అంశంలో చూసుకున్నా కూడా రాజీ పడని, అటువైపు సంక్షేమం, ఇటువైపు దేశ అభివృద్ధి, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా విశ్వ ఖ్యాతి పొందాలని అనుకున్న దానికి వికసిత్ భారత్ అంశానికి పూర్తిగా మద్దతుగా ఈ రోజున బడ్జెట్ ఉంది. ఈ రోజు వరకు భారతదేశం చెప్పినట్టుగా భారతదేశ ఎన్నికల్లో మా ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మోడీ గ్యారంటీ మేము పని చేస్తాం, చేసి చూపిస్తాం, ఆంధ్రాని స్వర్ణాంధ్రగా చేయడానికి మేము ఒక కంకణం కట్టుకున్నాం అన్న మాటకి కట్టుబడి ఈ రోజున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎటువంటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు కర్నూలు అని, మరికొంతకాలం హైదరాబాద్ అని, కొంతకాలం అమరావతి అని, కాదు కూడదు 3 రాజధానులని ఎన్నో అలజడులకు గురి అయిన అమరావతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి. ఆ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా సుపరిణామం. మరొక ముఖ్యమైన విషయం, ఆంధ్ర ప్రజల యొక్క వరం, రైతుల పార్టీ పెన్నిది పోలవరం. ఆ పోలవరం యొక్క ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు దరిదాపుగా 12,000 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా అదనపు నిధులు ఇవ్వడానికి కూడా ఏమాత్రం సంశయించని చెప్పడం ఆంధ్ర ప్రజలకి మోడీ గ్యారెంటీ చేసినట్టే. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా ఆ రోజున ఇచ్చిన ప్యాకేజీని, నిధుల్ని ఈ రోజున రాయలసీమలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా మరియు ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కూడా నిధులు కేటాయించడం ఒక సుపరిణామం. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కావాల్సిన పారిశ్రామిక అవసరాల కోసం విశాఖపట్నం నుంచి చెన్నై దాకా ఉన్న కోస్టల్ కారిడార్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం,
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశం యువతనే కాదు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలన్నింటినీ కూడా గౌరవించి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచడం కోసం, ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలన్న ఆకాంక్షని, అదేవిధంగా మా మోడీ గ్యారంటీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా అభివృద్ధికి బాట వేస్తుందని, భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధి అని ఆ యొక్క నినాదానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క బడ్జెట్ ఒక బంగారు బడ్జెట్గా మేము భావిస్తున్నాం. ఇలాంటి బడ్జెట్ని మళ్ళా అలాంటి బడ్జెట్లు వచ్చి ఈ దేశం, ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తపరిచే ఈ బడ్జెట్ని ప్రజల ఆమోదం కలగటం చాలా సంతోషదాయకమని తెలియజేస్తున్నాం. బోధనలో ఉపాధ్యాయులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు టీచింగ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేక లక్ష్మీనారాయణ అన్నారు. తెనాలి కొత్తపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయులకు థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షా కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. శిక్షణా కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందని అన్నారు. పలు దేశాల్లో తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులు అందరూ టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి జయంతిబాబు, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్, టీచర్ మెంటర్స్ పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అబిగేల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిఎస్ శ్రీధర్, జె ప్రకాశ్రావు, ఎస్ఏఎల్టీ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. టూల్స్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు 23వ తారీఖు 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇది 27వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి దీన్ని టీచర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేసి టీచర్స్ యొక్క బోధనా విధానాన్ని, బోధనా పట్టిమని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర మంత్రులు కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఆదేశాల మేరకు దుగ్గిరాల మండల పరిధిలోని రోడ్లను పంచాయతీ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు తెలుసుకున్నారు. తొలుత ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మండల గ్రామాల్లోని రోడ్ల విషయాలను అడిగి తెలుసుకుని వాటి ప్రతిపాదనలు తయారు చేసే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఎస్సీ జి బ్రహ్మయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల గ్రామాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణం కోసం పరిశీలించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లను వేసే కార్యక్రమం జరుగుతామని అన్నారు. వేసే రోడ్లు 20 సంవత్సరాల పాటు ఉండేందుకు కొత్త టెక్నాలజీ పరంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశ్రాంతి ఉద్యోగులచే సహాయ సహకారాలు తీసుకుని గ్రామాల్లోని రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు. ముందుగా అలీనగర్, పెనుమూలి, కొలకలూరు గ్రామాలకు సంబంధించిన రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారి ముత్యంబాబు, డిఈ ప్రకాష్ రెడ్డి, విశ్రాంత ప్రాజెక్ట్ అడ్వైజర్స్ నరసింహారావు, ప్రభాకర్ రెడ్డి, ఏఈ రమేష్ రెడ్డి, 17 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. నా పేరు జి బ్రహ్మయ్య, ఎస్సీ పంచాయతీరాజ్. మంగళగిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులైన గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో లాంగ్ లాస్టింగ్ క్వాలిటీ రోడ్స్ నిర్మాణం చేయడానికి కావాల్సిన ప్రపోజల్స్ తయారు చేయమని మంత్రి గారు ఆదేశించున్నారు. అందుకని శాచురేషన్ మోడ్లో ఇక ఫ్యూచర్లో ఎక్కడా పెండెన్సీ అనేది లేకుండా ఒక ప్రపోజల్ డిపిఆర్ తయారు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఈ రోడ్లు మనము శాశ్వతంగా 20 సంవత్సరాలు పక్కాగా నిలబడేటట్టు ఈ రోడ్లు, వాటి యొక్క నిర్మాణం న్యూ టెక్నాలజీ, ఆల్టర్నేట్ టెక్నాలజీ వీటిని ఉపయోగించి తయారు చేయాలని చెప్పి మేము భావించి ఈ కార్యక్రమంలో మా ఆల్రెడీ టెక్నికల్ అడ్వైజర్స్గా రిటైర్డ్ ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎస్సీ నరసింహారావు గారు వీళ్ళున్నారు. వీళ్ళతో పాటు ఈరోజు మనము ఈ దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో శాచురేషన్ మోడల్లో ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా విలేజ్ టు విలేజ్ రోడ్స్ ఇవి కూడా పర్మనెంట్ నేచర్లో ఈ టెక్నాలజీస్ ఉపయోగించి తయారు చేయాలని చెప్పి
ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ కోసం అని వచ్చాము. తెనాలి మారీస్పేటలోని ఓవర్ బ్రిడ్జి వద్ద తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వర్గీయ కొల్లిపర అనిల్ కుమార్ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మారీస్పేటలోని ఓవర్ బ్రిడ్జి వద్ద తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వర్గీయ కొల్లిపర అనిల్ కుమార్ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ చిత్రపటానికి యూనియన్ నాయకులు మిత్రులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొల్లిపర అనిల్ కుమార్ 2వ వర్ధంతిని పురస్కరించుకొని యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరితో ఆప్యాయంగా ఉండే అనిల్ కుమార్ మృతి తమకు తీరని లోటుని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలపటి నాగభూషణం, సైకం చిన్నారి, కామిని సతీష్, చెన్నుపాటి శ్రీను, కోగంటి గిరి, దుర్గా, పలువురు అనిల్ కుమార్ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాడు ఆటో యూనియన్ తరపున ఈరోజు కొల్లిపర అనిల్ కుమార్ గారిది 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పోయిన సంవత్సరం మళ్ళీ ఇదే రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం 2వ వర్ధంతి గొప్పగా వాడు అందరికీ ఎలా అయితే తల నాలుకలా ఉంటాడో మేము కూడా వాడిది గుర్తు చేసుకుంటూ వాడు ఎక్కడున్నా కానీ వాడు ఆనందంగా అక్కడ ఉండాలి, వాడి కుటుంబం అంతా ఇక్కడ చల్లగా ఉండాలని అందరూ దీవించాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. మేమందరం కలిసి ఆలపాటి నాగభూషణం చిన్నారి ఫ్రెండ్స్ అందరూ వాడు ఆటో యూనియన్ ఫ్రెండ్స్ అందరం కలిసి వాడు ఎక్కడున్నా వాడు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మేమందరం వాడి కోసం మళ్ళీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఎంతమందికి అయినా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన రవితేజ, హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జట్టి హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుర్రం ద్వారకా శ్రీనివాస్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.